రాళ్లతో నిండిన నేలలో బాదం చెట్లు పెరుగుతాయా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానమిచ్చిన వ్యక్తి ఫతే సింగ్ రావత్ గారు. అజ్మీర్ జిల్లా ముఖాపురా ప్రాంతం పంట సాగుకు పనికిరాని భూమిగా పేరు. కానీ రావత్ గారు అక్కడే బాదం సాగు మొదలు పెట్టారు. మొదట్లో చాలా మంది హేళన చేశారు, బాదం ఇక్కడ పండదండి, బాదామే కాదు అసలు ఏ పంటలు ఇక్కడ పండవు అని. కానీ ఆయన నమ్మకాన్ని మాత్రం అస్సలు వదలలేదు. ఎవరు ఎన్ని చెప్పినా సాగు మొదలు పెట్టారు. ఒక్క రసాయన ఎరువు కూడా ఉపయోగించకుండా శుద్ధమైన సేంద్రియ పద్ధతిలో సాగు చేశారు. 2 సంవత్సరాల కష్టం ఇప్పుడు ఫలితాలు చూపిస్తున్నాయి. ఆ రాళ్ల భూమిలో వేసిన బాదం చెట్లు ఇప్పుడు పండ్లు ఇస్తున్నాయి. ఇది ఒక్క రైతుకు మాత్రమే కాదు, ఇతర రైతులకు కూడా మార్గం చూపిస్తుంది. సో సాధారణ గోధుమ, వరి కాకుండా ఇలా ఆదాయాన్ని ఇచ్చే కొత్త పంటల వైపు కూడా అడుగులు వేయవచ్చు. అయితే ఈ బాదం సాగును వాణిజ్య స్థాయికి తీసుకెళ్లటం రావత్ గారి కళ. ఈయన పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా పక్కా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. సో అనుకుంటే అవ్వనిదేది లేదంటూ నిరూపించిన రైతన్న కథ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ ని తెలుసుకోవడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యవసాయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బోస్వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంటుంది. బోస్వాలా, బీ ద బాస్.